అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. మరి యోగా అనేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి ఒక ఎక్సర్సైజ్. సో ఈ విధానాన్ని ప్రపంచం మొత్తం అంటే వరల్డ్ మొత్తం ఆచరించాలని చెప్పేసి 2015లో ప్రధానమంత్రి మోడీ గారు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ప్రతిపాదించారనమాట. అంటే యోగా కోసం ఒక రోజు ఉంచాలి అని చెప్పేసి. సో వన్ థింగ్, యోగా కోసం ఒక రోజు పెట్టినప్పుడు ఏ రోజు పెడితే బాగుంటుందని చెప్పేసి అందరికి వచ్చింది. అంటే యోగా డైలీ చేస్తాం, వీళ్ళు యోగా చేసేవాళ్ళు రోజు చేస్తారు యోగా. మరి యోగా ఎప్పుడు చేస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు June 21 ఎంచుకున్నారు. ఎందుకు ఎంచుకున్నానంటే June 21 ఈజ్ ద లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్. ఇవాళ ప్రతి సంవత్సరం ఇది లాంగెస్ట్ డే, అంటే ఇవాళ డే ఎక్కువసేపు ఉంటుంది. మీరు కావాల్సి గమనించండి, ఇవాళ ఈవినింగ్ మీకు 7:15 దాకా చీకటి పడదు. ఇవాళ ఈవినింగ్ 7:15 దాకా చీకటి రాదు. అందరూ ఏమవుతుంది, సాత్ పడదు. ఇట్స్ ద లాంగెస్ట్ డే ఇన్ ద టోటల్ ఇయర్. సో దే థాట్ ద లాంగెస్ట్ డే ఇన్ ఎ ఇయర్ విల్ బి ద ఇంటర్నేషనల్ యోగా డే. సో 2015 నుంచి ఇంటర్నేషనల్ యోగా డే స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం వరల్డ్ వైడ్ గా ఆల్ కంట్రీస్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ యోగా. యోగా చేయడం వలన ఏంటంటే మీకు ఫిజికల్ గా అలాగే మెంటల్ గా చాలా ప్రశాంతత వస్తుంది. అర్థమైందా? సో ఫస్ట్ అందరూ స్ట్రేట్ గా కూర్చోండి. ఎప్పుడు నడుమును వంచొద్దు, స్ట్రేట్ గా కూర్చోండి. చేతులు ఇలా బయటికి రావాలి, ఇట్లా కాదు, ఇలా కాదు, ఇలా పైకి లేపాలి. ఎస్, ఇలా నీట్ గా పైన ఉంచాలి. ఇవి ఇలా పెట్టేసి ఇలా పెట్టకూడదు ఎప్పుడు చేతులు. ఓకేనా? స్ట్రేట్ గా. ఓకేనా? పెట్టిన తర్వాత అందరూ కూడా ఒకసారి చూడండి, కళ్ళు మూసుకొని ఒక్కసారి 1 minute ధ్యానంగా ఉండండి. ఒక్క 10 seconds అయినా సరే. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అందరు నిదానంగా కళ్ళు తెరచండి. ఇప్పుడు టేక్ యువర్ రైట్ హ్యాండ్, క్లోజ్ ద రైట్ nostril and put your finger like this and take a deep breath. Stop for 2 seconds. Now release with this nose. Once again, take a deep breath. Now release with the other nostril. Once again. Now come to a position. Now put your legs like this. Andaru. Put your legs like this and catch your legs like this. Feet. Chudandi ila pattukondi and stop moving like this. It will relax your legs. పాస్ చేయాలి. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు మెంటల్ స్ట్రెంత్ బాగా వస్తుంది, ఫిజికల్ స్ట్రెంత్ బాగా వస్తుంది, చదువు బాగా అర్థమవుతుంది. తర్వాత అగైన్ గో టు యువర్ పొజిషన్స్. నౌ పుట్ యువర్ 2 legs ఇన్ ద ఫ్రంట్. ముందు పెట్టండి. నౌ ట్రై టు క్యాచ్ యువర్ లెగ్స్ విత్ యువర్ హ్యాండ్స్. 1, మళ్ళీ 2, 3, 4, 5. Now everybody stand. 2 minutes and after. Now see here. అందరు నిల్చోయరా. Now put your right hand up. కొంచెం దగ్గర స్ట్రెచ్ చేయండి. బెండ్ లైక్ దిస్ టువర్డ్స్ రైట్. ఎస్, ఎంత బెండ్ కావాలో అంత బెండ్ చేయండి. నౌ గో బ్యాక్ టు పొజిషన్. పుట్ దిస్ హ్యాండ్ లైన్. టేక్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. నౌ బెండ్ టువర్డ్స్ లెఫ్ట్. వెరీ గుడ్. Again back.
మళ్ళొకసారి. బ్యాక్. Now everybody put your hands like this. Go back how much you can. Back. Once again. Yes. Now take your two hands like this. First front 5 times. 1, 2, 3, 4, 5. Now back 5 times. 1, 2, 3, 4, 5. సో ఇవాళ చిన్న చిన్న యోగాసనాలు చేస్తున్నారు. మీకు యూట్యూబ్లో అంటే ప్రైమరీ స్టేజెస్ ఆఫ్ యోగా అని ఉంటుంది. యూట్యూబ్ ఓపెన్ చేసి ఈ జబర్దస్త్ లేకపోతే కామెడీ సీన్స్ లేకపోతే సినిమాలు చూసేవాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేసి మార్నింగ్ లేచిన తర్వాత డూ ఏ ప్రాక్టీస్ ఆఫ్ యోగా. యోగా చేయడం వల్ల ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఎక్కువ కాలం బతుకుతారు. బతికినన్ని రోజులు ఫిజికల్గా హ్యాపీగా ఉంటారు. ఏ టెన్షన్స్ లేకుండా జీవితంలో ముందుకెళ్తారు. కాబట్టి ఇవాళ అందరికీ కూడా మళ్ళొకసారి ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. యోగా అనేది ప్రతినిత్యం మీ జీవితంలో ఒక పార్ట్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. ప్రతిరోజు యోగాని ఆచరించండి, మీరు దూరంగా కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.